అవన్నీ నాకు తెలుసు. ఒక గేమ్ ఆడదామా? గేమా? ఓకే ఆడదాం. ఇవాళ నేనే గెలుస్తాను. కాన్ఫిడెంట్ గా ఉన్నావు. చూడు ఎలా పెడతాను. ఓహో, నేను ఇక్కడ పెడతాను. నువ్వు అక్కడ పెడతావా? అయితే నేను ఇప్పుడు ఇక్కడ పెడతా. చూడు నోబితా, ఇప్పుడేమంటావు డోరేమాన్? నువ్వు చేసేది ఏమి బాగుండలేదు. ప్రతిరోజు నీకు ఇలా చెప్తూ ఉండలేను. నాకు విసుగొచ్చేస్తుంది నోబితా. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దయచేసి పుస్తకాలు బయటికి తీసి కాసేపు చదువుకో. ఏంటి షాక్ అయిపోయావు డోరేమాన్? మరి నా స్టెప్ అంటే అంతే. మూడ్ లేకుండా చదువుకుంటే బుర్రకి ఎక్కదు మామ్. చెప్తే మీరు అర్థం చేసుకోండి. మంచి మూడ్ రాగానే చదువుతాను. చాలా బాగుంది. నీకు ఆ మూడ్ ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది మామ్. 1 అవర్ తర్వాత, లేదా రేపు, లేదా నెక్స్ట్ వీక్, లేదా నెక్స్ట్ మంత్. మాట్లాడకుండా పుస్తకాలు బయటికి తీ. గేమ్ నెల స్పైల్ చేస్తే ఎలా చెప్పు? పర్వాలేదు, తర్వాత ఇంకో గేమ్ ఆడుకోవచ్చు. ముందు పుస్తకాలు తీసి చదవడం మొదలు పెట్టు నోబితా. చెప్పింది అర్థమైందా? వెళ్ళు. ఓకే ఓకే. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే. ఊరుకో నోబితా. ఏమిటో ఇంట్లో ఆ గోలేమిటి? నాకేమీ అర్థం కావట్లేదు. నోబితా ఉన్నాడే, వాడిని మనం ఇలాగే వదిలేయకూడదండి. ఎప్పుడు చూసినా ఆటలే. అస్సలు పుస్తకం ముట్టుకోవడం లేదు. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అవును, వాడికి మార్కులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మీరు ఒకసారి వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని వాడికి అర్థమయ్యేలా చెప్పరాదు? అలాగే, ఇప్పుడే మాట్లాడతాను. మామ్ చాలా కోపంగా ఉన్నారు. నోబితా, డాడ్ వచ్చి ఇప్పుడు నీతో మాట్లాడతారు. అయితే మాత్రం నన్నేం చేయమంటావు? చిన్న పిల్లల్ని ఇలా కంపల్ చేసే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మూడు రాగానే చదువుకుంటానని చెప్పానుగా. ఏంటిది నోబితా? నువ్వు ఇలా మాట్లాడకూడదు, తప్పు. నోబితా, డాడ్ వచ్చేసారు. ఆయన ఎలాగైనా కూల్ చేయాలి. ఎలా? ఐడియా. మైండ్ చేంజింగ్ గ్రౌండ్ ఫ్యాన్. నోబితా. ఏమిటో నువ్వు అలా చెప్పావు? వాడు చూడు ఎంత బుద్ధిగా చక్కగా చదువుకుంటున్నాడో. నువ్వు పొరపడిపోయినట్టున్నా. డాడీ, వాడు చదువుకుంటున్నాడు కదా, డిస్టర్బ్ చేయకండి. అలాగే డోరేమాన్, మేము వెళ్ళొస్తాం, సరేనా? రూమ్ లోంచి బయటికి రాకుండా బుద్ధిగా చదువుకో నోబితా. ఎలాగో అలా వాళ్ళని పంపించేశాను. విచిత్రంగా ఉంది. నేను పుస్తకాల ముందు కూర్చొని హోంవర్క్ చేయడం ఏంటి? నువ్వు ఈ ఫ్యాన్ వల్ల కూర్చున్నావు. మైండ్ చేంజింగ్ గ్రౌండ్ ఫ్యాన్ ఇదేనా? అవును, ఈ ఫ్యాన్ గాలి ఎవరికైనా తగిలిందంటే వాళ్ళ మనసు వెంటనే మారిపోతుంది. అందుకే దీని పేరు మైండ్ చేంజింగ్ గ్రౌండ్ ఫ్యాన్. గాట్ ఇట్? ఇప్పుడు నా చదువు పూర్తయిపోయిందిగా. నాకు ఆ ఫ్యాన్ ఇచ్చే. అలా లాగకు, నాకు తిరిగిచ్చాయి. ఇవ్వు నోబితా, ఇవ్వు. ఆ ఫ్యాన్ ని మిస్యూజ్ చేయకు, తిరిగిచ్చాయి. మిస్యూజ్ చేయను, కంగారు పడుకో. ఇవ్వమంటున్నా, ఇవ్వు. మీచాన్ ఇక్కడుంది. థాంక్స్. నోబితా, ఫ్యాన్ ఇవ్వు, ఇవ్వమంటున్నాను. ఈ ఫ్యాన్ అదిరిపోయింది. తీసుకువెళ్ళి నోబితా, ఆ ఫ్యాన్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఓకే, థాంక్స్ అలాట్ డోరేమాన్. నేను వెళ్ళొస్తాను. బాయ్. నోబితా, చదువుకోకుండా మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? నోబితా, ఇలా వచ్చి కూర్చో. ఇవాళ చాలా వేడిగా ఉంది, అందుకే విసురుతున్నా. ఏమిటిది నోబితా? నువ్వు ఇంట్లో ఉంటే ఎలా? బయటకు వెళ్ళి చక్కగా ఆడుకోవాలి. 24 గంటలు చదువుకుంటుంటే బోర్ కొడుతుంది. వెళ్ళి ఆడుకో. పిల్లలకి ఆటలు కూడా చాలా ముఖ్యం. అలాగే డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్ళాన్నా, వెళ్ళి ఆడుకో. బాయ్, టాటా. ఈ వ్యాన్ వండర్ఫుల్. సూపర్ గా ఉంది. హాయ్ సనియా. ఓ నువ్వా నబితా? ఏంటి వస్తావా? ఆడుకుందా? ఇప్పుడు కుదరదు, నేను క్రామ్ క్లాస్ కి వెళ్తున్నాను. ఎండలో మండిపోతుంటే క్రామ్ క్లాస్ కేంటి? కాస్త చల్లబడ్డాక వెళ్ళొచ్చులే సనియా. రామన ఆడుకుందాం పదా. నబితా, నీకు యాంట్ అండ్ గ్రాస్ హాపర్ స్టోరీ తెలుసా? ఎందుకు తెలియదు సునియో. యాంట్స్ అన్ని సమ్మర్ సీజన్ లో కష్టపడి ఫుడ్ ని స్టోర్ చేసుకుంటాయి. కానీ గ్రాస్ హాపర్ మాత్రం సమ్మర్ అంతా ఎంజాయ్ చేసి వింటర్ లో ఫుడ్ దొరక్క కష్టపడుతుంది. ఆ స్టోరీయేగా. చూడు, నువ్వు గ్రాస్ హాపర్, నేను యాంట్ ని. అర్థమైందా? నువ్వు యాంట్ వా? నేను యాంట్ నంటి ఊరికే అన్నాను. టైం దొరికినప్పుడు గ్రాస్ హాపర్ లా చక్కగా ఆడుకోవాలి. సూపర్ గా చెప్పావు సునియో. హాయ్ శిజుక, ఆడుకున్నారా? ఐఎమ్ సారీ, నేను పియానో క్లాస్ కి వెళ్ళాలి. ఓకే నబితా, పద ఆడుకుందాం. ఏ జియాన్, రా ఆడుకుందాం. నేను రాను, నేను షాప్ చూసుకోవాలి. మా మామ్ నీ మాటలు విందంటే నన్ను చిత్త కొడతారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను తర్వాత మీట్ అవుతాను. షాపు తీసుకోవాలా?
గైస్ రండి మనం సాకర్ ఆడుకుందాం. ఈ రోజు అదరగొట్టేయాలి. రెడీయా? ఇప్పుడు నా టాలెంట్ ఏంటో మీకు చూపిస్తాను. మనం ట్రెషర్ హంట్ ఆడుకుందాం. 4 లీవ్డ్ క్లోవర్స్ కోసం చూద్దాం. హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. హైడ్ అండ్ సీక్ ఆడాలా? హైడ్ అండ్ సీక్ ఆడడానికి మనం ఏమైనా ఎల్కేజీ కిడ్స్ అనుకున్నామా నోబితా? అవునవును. హైడ్ అండ్ సీక్ ఆడరా? ఇప్పుడు చెప్తా. సూపర్. హైడ్ అండ్ సీక్ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలీదేమో, ఈ రోజుల్లో అదే పాపులర్ గేమ్. అవును, మనలాంటి స్టూడెంట్స్ కి అది పర్ఫెక్ట్ గేమ్ కదూ. కమ్ ఆన్ లెట్స్ గో. ఎంతైనా నువ్వు జీనియస్ వి. నేను ఎప్పుడో జీనియస్ ని మరి అంతలా పొగడుకు నాకు సిగ్గేస్తాంది. సరే జియాన్ క్యాచర్ ఎవరు వచ్చుద్దామా? హే పదండి వెళ్ళి దాక్కుందాం. 100 వరకు కౌంట్ చేశారేనా? సరే షిజుకా. 1 2 3 44 45 46 91 99 100. ఇక్కడ ఎవరు లేరేంటి? ఇక్కడ ఉన్నారా? ఈ చెట్టు వెనకాల. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరేంటి? ఈ ఎండని నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. విసురుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. ఈ హైడ్ అండ్ సీక్ ఎవరు ఆడతారు? బోరింగ్ గేమ్. నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. ఆపుకోలేకపోతున్నాను. త్వరగా వెళ్తాను. నేను వచ్చేసాను. అమ్మయ్య, బాత్రూమ్కి వెళ్ళొచ్చేసి రిలాక్సింగ్ గా ఉంది. నాకు వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోవాలనుంది. హాయ్ నోబితా, వెల్కమ్ హోమ్. నోబితా సరిగ్గా సమయానికి వచ్చావు. రా కూర్చో, వాటర్ మెలన్ తిందు గాని. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. నీకేమైంది? ఎందుకు అలా ఎగురుతున్నావు? ఏం లేదు. ఈ రోజే పిల్లోడికి ఏమైంది? భలే టేస్టీగా ఉంది. నోబితా అలా ఎగరకుండా ఇలా వచ్చి కూర్చో. రుచిగా ఉంది. దాన్ని ఎలా ఇవ్వండి. నాకు విసరండి. నోబితా చదువుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు నోబితా? నా రౌండ్ ఫ్యాన్ ని నేను తీసుకుంటున్నాను. నాకు బాత్రూమ్ అర్జెంట్ గా వస్తుంది. నేను వెంటనే వెళ్ళాలి. ఆ నోబితాని ఊరికే వదలకూడదు. వాడే కదా మనకి హైడ్ అండ్ సీక్ ఆడతామని ఐడియా ఇచ్చాడు. అలా ఇంటికి వెళ్ళకూడదు. ఏం బాగుండలేదు. వాడికి మనం బాగా బుద్ధి చెప్పాలి జియాన్. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పొద్దు నుంచి ఆడుకుంటూనే ఉన్నావు. పద లోపలికి చదువుకుందు గాని. నిన్ను అస్సలు క్షమించను. నోబితా బయటికి రా. లేకపోతే నేను